అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఇక్కడనే కదా, ఇదే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు. అంటే నీ లెక్కలా మరి కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? నీ ఓటు ఎవరికైనా వేసుకో, నీ సంబంధం మాకు సంబంధం. ఎందుకంటే దాంట్లో ఒక్కరు చెప్పాలి, కేటీఆర్కి ఏం చెప్పాలంటే, మీరు వాదం మీదనే రాజకీయంగా బతికారు. వాదం రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేశారు. ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. స్థిరాస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు. లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే మీ రాజకీయ మీరెవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకుండా, అసలు రాష్ట్రము ఇవ్వకపోయి ఉంటే మీరంతా ఎవరు అనే ఒక ప్రశ్నగా మీ జీవితాలు ఉంటుండే. చూడండి, రాష్ట్ర ప్రజలు కోరితే రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి ఎంపికకు అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా నువ్వు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీద మళ్ళీ ఒక నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, నిజాయితీ పరుడు, బడుగు వర్గాల కోసం ఆలోచించిన ఒక మేధావి, రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరక.